ఇదే జగిత్యాల ఫోర్టు కిల్లా అంటారు. జగిత్యాలలో ఇంత పెద్ద కోట ఉండడం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ కోట చూస్తున్నాగా ఇక్కడ కందకం ఉంది, ఇటు కూడా కందకాలు ఉన్నాయి. ఇదంతా అప్పుడు నీటితో నింపేవాళ్ళట. ఇట్లా నింపుకుంటూ మొత్తం ఇలా మొసళ్ళను వేసి ఎవరు శత్రు సైన్యం లోపల రాకుండా చూసేవాళ్ళట. ఇగో ఇటు కూడా ఉన్నది కందకం, చూస్తున్నారు కదా. ఇదొద్ద పెద్ద కందకం, ఇప్పటికీ ఇక్కడ నీళ్లు ఉన్నట్టు కనబడుతున్నాయి. ఇది కోట ముఖద్వారం. ఇగో ఈనంగా మనం వెళ్తున్నాము. ఇగో ఇక్కడ సైనికులు కాపలా ఉండడానికి ఉన్నాయి. ఇది సొరంగ మార్గం, అటు నుంచి సొరంగం ద్వారా ఇట్లా రావచ్చు. కందకం లోపలికి పోయి చూడడానికి బాగుంటుంది. ఎంతో అద్భుతమైన ఈ కట్టడం చూస్తున్నారు కదా. ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ కోట. రాజుల కాలం నాటిదే ఈ కోట. ఇక్కడ ఫిరంగి గుండ్లు, అప్పుడు వాడిన ఫిరంగి గుండ్లు కూడా ప్రదర్శనకు పెట్టడం జరిగింది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇప్పుడు జగిత్యాల జిల్లా అయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండే ఒకప్పుడు. ఎంత దేదీప్యమానంగా ఉందో చూడండి. ఈ కోట ఈ రంధ్రాలు ఎందుకున్నాయంటే అప్పుడు ఇక్కడ కోట ద్వారం మూసివేసి కట్టెలతో ఇట్లా ఎవరు శత్రు సైన్యాలు రాకుండా పెట్టడానికి ఉంది. ఈ గేట్ మాత్రం ఈ మధ్యలో చేసినట్టే కనబడుతుంది. అప్పుడు పూర్వకాలం చేసిన అన్ని పడిపోయినట్టున్నాయి. ఈ రంధ్రము, ఆటో రంధ్రాలు ఇవన్నీ ఏంటంటే ఇక్కడ కోటకు గేట్ పెట్టి దర్వాజాకు అడ్డం పెట్టేటి. ఇవి పిరంగులు కూడా వాడేనట్టు కనబడుతుంది. అప్పుడు రాజులు ఎంతో ఇటు మీదికి వెళ్ళొద్దామనే సార్. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ కోట మీదికి వెళ్ళడానికి కూడా ఇట్లా మెట్లు కనబడుతున్నాయి. ఈ మెట్లు పాత మెట్లు ఉన్నాయి, వాటికే కొంచెం ఆధునీకరించి చేసినట్టు కనబడుతుంది. కానీ ఈ కోట ప్రభుత్వం పట్టించుకొని మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటివి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి పోతే కందకంలకే పడతారు. ఇటు మొత్తం ఎలాంటిది రావడానికి వీల్లేదు. ఇది మొత్తం కందకం. ఇప్పటికి కూడా వాటర్ కనబడుతూనే ఉన్నాయి. మనం అంత లోపలికి పోయే సాహసం చేయలేదు, ఎందుకంటే పడితే రక్షించే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ. ఇదంతా కోట మీద నడవడానికి చాలా బాగుంది. అది దిగకులన్నయ్యా, ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా. జాగ్రత్త. ఇక్కడ నుంచి కోటకు చుట్టూ మొత్తంగా కందకమే ఉంది. ఎటు చూసినా కూడా కందకం. కోటలోకి రావడం అంటే చాలా కష్టమే ఉండే, శత్రు సైన్యం దాడి చేయాలన్నా ఏదైనా కూడా. కానీ ఒక్కటే అనిపిస్తుంది, ఏంటిదంటే ఇంత మంచి కోట రాజులు ఆ కాలంలో కట్టిళ్ళు. కానీ ఇప్పుడు ఈ పాలకవర్గం కూడా దీని మీద దృష్టి సారించి కొంచెం ఆధునీకరించిస్తే పర్యాటక కేంద్రంగా కూడా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇందులో రూమ్స్ అవన్నీ ఉండేటి అనుకుంటా. కాలక్రమేణా అవి పోయినట్టున్నాయి. ఓన్లీ ఒక చుట్టూ గోడ మాత్రమే మిగిలింది. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఈ కట్టడం కానీ దీనికి సంబంధించింది చుట్టూ గోడ ఉంది.
రక్షణ గోడ మాత్రమే కనబడుతుంది ప్రస్తుతానికి మనకు. అక్కడక్కడ ఫిరంగులు వాళ్ళు వాడిన ఫిరంగులు. నాకు తెలిసి ఈ ప్లేస్లో కూడా అప్పుడు రూమ్స్ వాళ్ళకి సంబంధించిన గదులు ఉండేవి కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన ఈ కోట శిథిలావస్థకు చేరడం చాలా బాధాకరం. అప్పుడు వాడిన ఫిరంగులను ప్రదర్శనగా పెట్టిళ్ళు. ఇటు ఉన్నాయి, మెల్లగా చూస్తే ఇటు కూడా ఉన్నాయి ఫిరంగులు. ఒకసారి చూడొస్తూ అంటే ఆ రాజుల కాలం నాటికే వీళ్ళు ఫిరంగులను వాడినట్టు మనకు కనబడుతుంది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణం ఎంతో అద్భుతంగా కనబడుతుంది. జగిత్యాలలో ఈ కోట ఉండి ఇక్కడి నుంచి పరిపాలన సాగించినట్టు కనబడుతుంది. మళ్ళీ ముందుకు వెళ్తే అక్కడ ఒక జెండా వందనం జెండా కూడా ఎగిరేసి కనబడుతుంది. ఆ జెండా మాత్రం ఈ మధ్యలోనే కట్టినట్టు కనబడుతుంది. ఒక నిమిషం చూస్తే ఇటు ఫిరంగులు, కోట, ఇది ఇంటితో ఆ దగ్గరికి పోతే తెలుస్తుంది. ఇది కూడా బావి ఉన్నట్టున్నది, స్నానాలకు సంబంధించిన బావి ఉన్నట్టున్నది. రాజుల కాలం నాటికి పోకుండా కట్టేసి ఇల్లు ఈ రకంగా వచ్చి అప్పుడున్న రాజులు రాణులు సంబంధించిన వాళ్ళు మొత్తం స్నానాలు చేయడానికి కట్టినది. ఈ అడ్డంగా గోడ మాత్రం ఈ మధ్యలోనే కట్టినట్టు కనబడుతుంది. ఎందుకంటే మెట్లు బంద్ చేసి ఉన్నది. అంటే ఇటు ఎవరు దిగకుండా ఉండడానికి ఇక్కడ నుంచి ఇక్కడికి కట్టినట్టు కనబడుతుంది. ఇది మాత్రం కోట నిర్మించినప్పుడే ఈ కంతకం కూడా తీసినట్టు కనబడుతుంది. బావి రాజులు వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికో త్రాగునీటి కోసమో స్నానాల కోసమో కట్టినట్టున్నది. ఈ రక్షణ గోడ మాత్రం లోపలికి ఎవరు వెళ్ళకుండా ఇప్పుడు కట్టినట్టు కనబడుతుంది. ఇగో ఈ రకంగా చూస్తే అక్కడ జెండా, ఇక్కడ కూడా ఫిరంగులు. అంటే వీళ్ళు మొత్తం చుట్టూ ఫిరంగులు చాలా వాడేవారు అని మనకు అర్థమవుతుంది. ఈ కోట మీదికి ఎక్కడానికి ఇక్కడ త్రోవ ఉంది, దారి. ఫస్ట్ మనం మీదికి పోయి చూసి వచ్చినాక గదులు అప్పుడు వాళ్ళు నిర్మించుకున్న గదులు ఉండడానికి అక్కడనే కనబడుతుంది. అక్కడ అటు నుంచి చూస్తే అటు కూడా చాలా దేదీప్యమానంగానే ఉంది. ఈ మెట్ల ద్వారా మీదికి ఎక్కే ప్రయత్నం చేద్దాం. అటు పోకుండా కట్టిల్లు అవతల సైడు కందకం ఉన్నట్టున్నది. ఈ మెట్ల ద్వారా పైకి వెళ్ళి పైనుండి కోట అందాలను వీక్షిద్దాం. ఈ కోట చూస్తున్నాం కదా, ఇగో ఇది అక్కడ కూడా ఒక అది ఉంది. ఇదంతా మెట్లు, పాత మెట్లు, ఎంత విశాలవంతంగా చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం కోట మీదికి ఎక్కినాం. ఈ రక్షణ కూడా మాత్రం ఈ మధ్య ఉన్నాయి, ఫిరంగులు ఉన్నాయి. కందకమే కావచ్చు, అంత దూరం పోయి సాహసం చేసేది లేదు. అయ్యో ఇది కోట పైభాగం. ఇక్కడ కూడా రక్షణ కూడా చాలా అద్భుతంగా కట్టిల్లు. ఇక్కడి నుంచి చూస్తే బహుశా ఈ మధ్యలో ఎప్పుడైనా జెండా ఎగరేయచ్చు ఇక్కడ నుంచి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం స్థానికంగా ఉండం. ఇక్కడ ఎవరైనా అడిగి తెలుసుకుందాం అసలు ఏంటిది. ఇది కూడా కందకమే. కోట చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ జెండా వందనం, జెండా ఎగిరేసినట్టు మనకు తెలుస్తుంది.
ఇగో ఇక్కడ నుంచి వెళ్తే అక్కడికి కందకం అటెండ్ అయింది. ఇది కూడా వాళ్ళు నివసించిన ప్రదేశం. అంటే వాళ్ళ ఆర్కిటెక్ట్స్ ప్రకారం వాళ్ళ ఇంజనీరింగ్ తెలివితోని అల్లాడే ఇంత అద్భుతంగా కట్టిల్లు. ఈ జాతీయ జెండా ఎగరడానికి మధ్యలో కట్టినట్టు కనబడుతుంది. చుట్టూ తిరుగుకుంటూ చూస్తుంటే ఈ పిరంగులు కూడా అలా చాలా కాలం నాడే కనబడుతున్నాయి. ఇందులో నుంచి మందుగుండ్లు పెట్టి శత్రు సైన్యం మీద దాడి చేసేవారు. కానీ ఇప్పటికైనా ఈ కోటను ప్రభుత్వం పట్టించుకొని మంచిగా నీట్గా చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. మనం దూరం నుంచి చూస్తే ఇప్పుడు బావి అన్నాం కదా, ఆ బావికి ఓ మూట కొట్టడానికి అవన్నీ మంచిగా క్లియర్గా కనబడుతున్నాయి. ఎట్లా ఉన్నది అన్నయ్య ఈ కోట మీకు? ఈ కోట పైభాగం నుంచి చూస్తుంటే చుట్టూ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతిని ఎంత అద్భుతంగా ఉందో మనం ఒకసారి చూడొచ్చు. అక్కడ ఉన్నది మాత్రం బావి అని ఖచ్చితంగా అర్థమైపోయింది. ఇంకో ఇప్పుడు పిరంగుల దగ్గర నుంచి లోపలికి వెళ్దాం. ఇక్కడ కూడా ఎంతో అద్భుతంగామైన ఈ కట్టడాలను చూస్తే కళ్ళు చెదిరిపోయే ఆశ్చర్యాన్ని గురి చేసేటట్టు ఉంది. ఈ సొరంగ మార్గం ద్వారా ఇప్పుడు మనం సొరంగ మార్గంలో ఉన్నాం. సొరంగ మార్గం నుంచి బయటికి అటు వెళ్తున్నాము. చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇక్కడ. ఈ రకంగా ఇక్కడ నుంచి వచ్చి మళ్ళా ఇటు మీదికి కనబడుతూ ఉంది. ఇప్పుడు మనం ఇదంతా చూసినాం కదా, మీదికి ఎక్కి ఇక్కడ కూడా పిరంగులు చాలానే ఉన్నాయి. అంటే అలాంటి రాజులు ఏదైనా యుద్ధ సమయంలో పిరంగులు వాడినట్టు స్పష్టంగా కనబడుతుంది. ఇదంతా క్లీన్ చేసి మంచిగా ఉంటే మాత్రం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం చాలా కనబడుతుంది. ఈ సొరంగ మార్గం ద్వారా మళ్ళీ మనం బయటకు వెళ్తున్నాం. అలనాటి కట్టడాన్ని చూస్తే చూడొచ్చు ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో. చూస్తున్నాం కదా, ఎంతో అద్భుతమైన ఈ కట్టడం. చూస్తుంటే ఇటు వాళ్ళు ఉన్నాయి, దీంట్లో దీపాలు గిట్ట పెట్టేవారు కావచ్చు. బహుశా ఇది కొంచెం ఆధునీకరించి రిపేర్లు చేసినట్టు కనబడుతుంది. ఇది మాత్రం నాకు తెలిసి ఇక్కడ ఒక తలుపు ఉండి దానికి అడ్డంగా పెట్టేవాళ్ళు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా పొడుగుగా ఉంది, చాలా లోతుగా ఉంది. ఇక్కడ కట్టెలు అడ్డం పెట్టి ఇటు అటు ఒకవేళ శత్రు సైన్యం లోపలికి వచ్చినా కానీ కోట లోపలికి ప్రవేశించకుండా ఇది అడ్డంగా పెట్టేవాళ్ళు అని అనుకుంటున్నా నేను. పోయేటప్పుడు వినంగా అట్లే కనిపిస్తుంది. మాకు ఎంతో అద్భుతంగా అనిపించింది ఈ కోటను చూడడం. చాలా సంతోషకరంగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి చూడడం ఎంతో అద్భుతం. ఇక్కడ కూడా రంధ్రం ఉంది, తాళ్ళతో కట్టేవాళ్ళు కావచ్చు. ఇక్కడ కొంచెం ఆధునీకరించి ఇల్లు కొంత అయితే ఇంకా పూర్తి స్థాయిలో దీన్ని అభివృద్ధి చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. చూడొచ్చు మనం ఇప్పుడు.